హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వస్తున్నాను. అదే ఏంటంటే రీసెంట్గా నేను హాస్టల్ నుండి కొండాపూర్కి రూమ్కి షిఫ్ట్ అయ్యాను, మా అమ్మ మా నాన్నతో. సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా నేను రెంట్కుంటున్న రూమ్ యొక్క కంప్లీట్ టూర్ తీశాను, అపార్ట్మెంట్. ఎవరైతే ఇంకా హాస్టల్లో నుండి కానీ న్యూగా మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ రూమ్ కోసం చాలామంది అడుగుతున్నారు, ఇట్లా రూమ్ ఎక్కడైనా లో కాస్ట్లో కానీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఏమైనా ఉంటే చూడండి అని. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా కాస్ట్లు ఉన్నాయి. అయితే నేను ఇక్కడ తిరిగాను చాలా, అంటే మా కోసం అన్నప్పుడు కూడా తిరిగాను. సో అప్పుడు తిరిగే టైంలో చాలా ఓనర్స్ కానీ టూలెట్ బోర్డ్ చూసి అడిగాను. ఫైనల్గా మాకు ఇది ఒకటి అయితే దొరికింది. నేను కంప్లీట్గా మా ఫ్యామిలీతో స్విచ్ అయ్యాను. సో రీసెంట్గా నేను షిఫ్ట్ అయ్యాక మా ఫ్రెండ్ కూడా అంటే ఆఫీస్ మ్యాండేటరీ చేశారు. సో నేను హైదరాబాద్కి రావాలి ఖచ్చితంగా, నువ్వు రూమ్లో ఉంటున్నావు కదా, ఏమైనా అక్కడ ఖాళీ ఉన్నాయని అడిగాడు. సో మా అపార్ట్మెంట్లోనే ఇంకో ఫ్లోర్లో ఖాళీ ఉంటే వచ్చాడు. రూమ్ చాలా బాగుంది, 1 BHK తీసుకున్నాడు అతను కూడా. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అంటే మేము ఉంటున్న అపార్ట్మెంట్ చుట్టుపక్కల కూడా అలానే ఉన్నాయి. కొంచెం మనం ఇంకా ఇక్కడ నుంచి అంటే ఏంటంటే మనకి ఆఫీసెస్ కూడా దగ్గర, గచ్చిబౌలికి ఇక్కడ నుంచి జస్ట్ 3 kilometers వస్తుంది. సినర్జీ పార్క్, TCS వాళ్ళు అయితే సినర్జీ పార్క్ కానీ ఇక్కడ హైటెక్ సిటీ కానీ ఇంకా కొంచెం దగ్గర ఉంటాయి. మిగతా గచ్చిబౌలితో పోలిస్తే గచ్చిబౌలిలో కొంచెం కాస్ట్ చాలా ఎక్కువ, మనం ఉండలేము. ఫస్ట్ అక్కడ ఉండాలంటే హాస్టల్లోనే ఉండాలి. ఇంకా సో ఫుడ్ నచ్చక కానీ ఇంకా ఏమైనా ఇలా ఫ్యామిలీతో స్విచ్ అయ్యి మంచిగా ఫ్యామిలీతో ఉండొచ్చు అనుకుంటే మాత్రం కొండాపూర్ బెస్ట్ ప్లేస్, లేదా లింగంపల్లి కూడా ఉంటుంది. సో నేనైతే ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో ఇక్కడ ఎలా ఉంటాయి, రెంట్స్ ఎలా ఉంటాయి, అంటే ఫెసిలిటీస్ ఏముంటాయి, దూరం ఎంత ఉంటుంది, ఇక్కడ దగ్గరలో ఏమైనా ఫేమస్ ప్లేస్ ఏమైనా ఉన్నాయా అనేటి మీకు కంప్లీట్గా వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో రూమ్ టూర్ చూపిస్తాను. మొత్తం ఏంటి అంటే మొత్తం ఎక్కువ సమానం ఏం లేదు మాది, ఎందుకంటే రీసెంట్గా వచ్చాం కాబట్టి మెల్లిగా ఒకటి అన్నీ తేవాలి. ఓకే, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్ టుడే. ఇదండి మేము ఉండే బిల్డింగ్, MSR అండ్ హరిహర శ్రీ నిలయం అని ఉంటుంది. ఇది మన కోహినూర్ రెస్టారెంట్ అని ఉంటుంది, దాని దగ్గర నుండి జస్ట్ 100 మీటర్స్లో ఉంటుంది. ఇది మెయిన్ గేట్ అన్నమాట, ఎంట్రన్స్. సో కార్ అయినా లేదా బైక్ అయినా రెండింటికి పార్క్ చేసుకోవచ్చు. కానీ ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా మ్యాక్సిమం ఎవరికి కార్ లేదు, అందరికీ బైక్సే ఉన్నాయి. ఇదండి బైక్ పార్కింగ్ స్లాట్ అనమాట. అది కనిపిస్తుంది కదా, పల్సర్ బైక్, అది నాదే. సో పార్కింగ్కి అయితే ఏం డోకా లేదు, మంచిగా ప్రొటెక్టెడ్. ఇవన్నీ ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ వెహికల్స్. రీసెంట్గానే చెప్పాను కదా, 1 year అయింది. సో థర్డ్ సర్వీస్ కూడా అయిపోయింది, నిన్ననే ఫ్రెష్ అయిపోయింది. ఇది మా అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఫ్యామిలీ, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది వచ్చేసి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు. సో మేము ఉండేది 2nd floor కదా. సో మనుశ్రీ, ఆ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఉంది కదా, పాప మనుశ్రీ, LKG అనమాట. చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఒక వీడియో కూడా చేశాను కదా, సో అందులో ఎంత క్యూట్గా ఉంటుందో మీరు చూసే ఉంటారు. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుంది, క్లాస్లో టాపర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అది అయిపోద్దంట. సో అందుకనే మేము నడుస్తున్నాము. అయితే ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే కంప్లీట్గా అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఓల్డ్ కదా, అంటే మేబీ ఏదో వాళ్ళు మరి డిజైన్ ఏదో వచ్చిందంట తేడా, మళ్ళీ కడుతున్నారు. జస్ట్ బిల్డింగ్ మాత్రం 1 yearది. ఇది వచ్చేసి ఇది 2nd floor మేము ఉండేది. సో మనుశ్రీ వెల్కమ్ చెప్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రతి ఫ్లోర్లో 4 రూమ్లు ఉంటాయి ఎక్సెప్ట్ గ్రౌండ్ ఫ్లోర్. సో మేము ఉండేది 2nd floor కదా. సో మాది వచ్చేసి 2B అన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి లైటింగ్కి అయితే ఏం డోకా లేదండి. ప్రతి ఫ్లోర్లో మంచి సన్లైట్ వస్తుంది, ఎందుకంటే పక్కన బిల్డింగ్స్ లేవు. మనుశ్రీ మా రూమ్కి వెల్కమ్ చెప్తుంది. ఇదండి మేము ఉండే 1 BHK MSR బిల్డింగ్. సో ఇక్కడ రీసెంట్గా మేము ఇంకా కర్టెన్స్ కొనలేదు, అవి కొంటాను. ఈ కేబుల్ కనిపిస్తుంది కదా బ్లాక్ది, అంటే వైఫైకి ఇబ్బంది అవుతుందంటే యాక్ట్ బ్రాడ్బ్యాండ్ తీసుకున్నాను. వెల్కమ్ చెప్తుంది మనుశ్రీ, హాయ్ చెప్పండి. సో ఇది వచ్చేసి 1 BHKలో ఇది హాల్ అండి. కనిపిస్తుంది కదా, రీసెంట్గా చెప్పాను కదా యాక్ట్ తీసుకున్నాను వైఫై కోసం, ఆ రౌటరు. ఇక్కడ చూశారు కదా, షెల్ఫ్స్ ఉంటాయి హాల్లో కూడా, మంచిగా పూజా గది కానీ అక్కడ కూడా స్లాట్స్ ఉంటాయి మన మిక్సర్ గ్రైండర్ కోసం కానీ. ఇది వచ్చేసి హాల్ అనమాట. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో చూశారు కదా, ఈ సామాన్ మాత్రం బాగానే నిండిపోయింది, కిచెన్ లేకుండా ఉండలేం కదా కిచెన్ సామాను. సో ఇక్కడ అన్నీ తెచ్చేసాము. మనుష్య నెక్స్ట్ బెడ్రూమ్లోకి చూపిస్తుందంట, బెడ్రూమ్ ఎలా ఉందో. సో ఇదండి బెడ్రూమ్.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా టేబుల్ ఫ్యాన్. ఇక్కడ అన్నీ టెంపరీగా తెచ్చానండి, ఎందుకంటే రూమ్ నుండి షిఫ్ట్ అయ్యేటప్పుడు అన్నీ తేలేదు. సో ఇక్కడ కొనేసాను, మళ్ళీ అన్నీ తేవాలి. అక్కడ చూపిస్తుంది కదా, అదేంటంటే మిక్సర్ గ్రైండర్ రీసెంట్గా కొన్నాం అండ్ హీటర్. ఇది వచ్చేసి నా ల్యాప్టాప్ బ్యాగ్స్. ఇక్కడ షెల్ఫ్స్ కూడా అంటే హాల్లో ఉంటాయి, బెడ్రూమ్లో ఉంటాయి. అక్కడ లేజర్ ప్రింట్తో నా ఫోటో కనిపిస్తుంది కదా వుడ్ మీద, అది నా బర్త్డే గిఫ్ట్ అన్నమాట. ఇక్కడేమో హ్యాంగర్కి ఉంటుంది అంటే ఇది అది ఆల్రెడీ ఉంటుంది. చూపిస్తుంది మనుశ్రీ చూడండి, ఇక్కడ ప్యాంట్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు అని. ఇవి 2 హెల్మెట్స్ నావే, ఒకటేమో బైక్ కొన్నప్పుడు ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనుశ్రీ చూపిస్తుంది, ఇక్కడ బెడ్షీట్స్ పెట్టుకుంటాము, అవి రైస్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ఉన్నాయి కదా, ఇక్కడ నేను వర్క్ చేసుకుంటాను. టేబుల్ అవి ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ నేను వర్క్ చేసుకుంటాను. ఎంతైనా వర్క్ ఫ్రమ్ హోమ్లో టేబుల్ చైర్ 2 ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇది చూసారు కదా, బెడ్రూమ్కి లైటింగ్ కూడా చాలా అసలు బాగుంది. పక్కన బిల్డింగ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే రోడ్డు ఉంటుంది. ఫ్యాన్స్ ఫిక్స్ చేసుకోవడానికి అన్ని స్లాట్స్ ఆల్రెడీ ఉంటాయి, మనం కొనడమే ఆలస్యం, అన్నీ పెట్టుకోవచ్చు. సో మేము ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ హాల్కి వచ్చాము. అయితే మనుశ్రీ ఏముందంటే, అన్నయ్య నేను దేవుడికి మొక్కుతాను, వీడియో తీయంది. సో తను మనసులో కోరుకుందంట ఏంటో. ఓకే, నెక్స్ట్ కిచెన్లోకి వచ్చాక మేము ఇక్కడ కూరగాయలకైతే మనకు ప్రతి వీక్ వెడ్నెస్డే మార్కెట్ ఉంటుంది దగ్గరలోనే, జస్ట్ 100 మీటర్స్. సో ప్రతి వీక్ ఒకేసారి కూరగాయలు తెచ్చి ఫుల్గా పెట్టేస్తాను, ఫ్రిడ్జ్ లేదు కదా. సో అయినా బాగానే ఉంటున్నాయి కూరగాయలు. సో నెక్స్ట్ బెడ్రూమ్లో ఏంటంటే ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్లాట్ ఉంటుంది. వాటర్ ఎప్పటికీ వస్తాయి, మనకేం డోకా లేదు. సో అయితే మనుశ్రీ ఏముందంటే, అన్నయ్య మనం కొన్న మిక్సర్ గ్రైండర్ బటర్ఫ్లై అనమాట, అది ఒకసారి చూపిద్దాము అని అంది. తను మాట్లాడుతుంది యాక్చువల్గా, కానీ వాయిస్ అంత లేదని చెప్పేసి నేను రికార్డ్ చేశాను. బటర్ఫ్లై 3300 ఉంటుందండి. సో ఇది జ్యూసర్ అనమాట, విత్ జ్యూసర్ కొన్నాను. ఇంకా జ్యూసర్ లేకుండా తక్కువ వస్తుంది, బట్ మళ్ళీ ఏం కొంటాం సపరేట్గా అని చెప్పేసి. మనుశ్రీ అందులో ఉన్న 4 వచ్చాయి కదా, అవన్నీ చూపిస్తుంది. కంప్లీట్గా మా రూమ్ చూపించాను కదా, ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం ఇంకా రూమ్ నుండి. ఈ పక్కన ఉన్నాయి కదా రూము, మనుశ్రీ వాళ్ళ హోమ్ అన్నమాట అది. వాళ్ళు ఫ్యామిలీతో ఉంటారు. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. జస్ట్ 2 డేస్కే బాగా పరిచయం అయిపోయారు, అన్నయ్య అని. సో నెక్స్ట్ ఏమైందంటే, పైన ఉన్న వాటిని కూడా చూపిద్దామని చెప్పేసి అన్నాను. మనుశ్రీ రండి అనుకుంటూ చెప్తుంది. యాక్చువల్గా మేము పైకి వెళ్తున్నాము. మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటుందండి. సో ఫ్లోర్కి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్, 500 అలా. సో ఇంకా ఎవరికైనా కావాలనుకున్నా కూడా ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే ఈ పక్కన కూడా చాలా ఉంటాయి. వచ్చేసాము ఫైనల్గా. పైన ఏంటంటే బ్యాచిలర్స్ ఉంటారు ఎక్కువ, అంటే బ్యాచిలర్స్ కూడా ఇస్తారు కదా రూమ్స్. సో వాళ్ళని కొంచెం పైన ఉంచుతారు. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇవన్నీ చుట్టూ అపార్ట్మెంట్సే ఉంటాయి. ఇక్కడ రూమ్స్ లాక్ వేసి ఉన్నాయి ఇంకా వేరేవి. సో ఏంటంటే టెర్రస్ ఒకసారి చూపిద్దాము, టెర్రస్ నుంచి వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి. ఇక్కడ యోగా చేసుకోవడానికి కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పొద్దున్నే, లేదా బెడ్షీట్స్ ఆరేసుకోవడానికి స్పేస్ ఉంటుంది. సో మంచిగా ఇక్కడికి వచ్చి ఆరేసుకుంటాం మేము. మనుశ్రీ ఇక్కడికి వచ్చి బ్రష్ చేస్తుంది రోజు మార్నింగ్, సన్లైట్ కోసం, చలిగా ఉందని. సో ఇక్కడ నుంచి ఏం కనిపిస్తే చూద్దాం. చెప్పాను కదా, ఇక్కడ భ్రమరాంబ లక్ష్మీ గణపతి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా గెలాక్సీ అపార్ట్మెంట్స్ అని అక్కడ ఉంది కదా, అది చాలా ఫేమస్. ఇక్కడ అందరు ఐటీ ఎంప్లాయీసే ఉంటారు. అండ్ ఇక్కడ టెర్రస్ మీద ఒకసారి చూపిద్దాము. ఇది లాకేసి ఉంచుతారు మ్యాక్సిమం, ఎందుకంటే చిన్నపిల్లలు వెళ్ళకుండా. అక్కడ ట్యాంకర్స్ ఫుల్గా ఉంటాయి ఎప్పటికీ. ఇక్కడేమో మనం ఏమైనా హెవీగా బెడ్షీట్స్ ఉంటే ఇక్కడ ఆరేసుకోవచ్చు. ముందు చెప్పినట్టుగా ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ వచ్చేసి మనకు దగ్గరలో ఏఎంబి, శిల్పారామం, హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి, ఈ 4 జస్ట్ 3 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటాయి. థ్యాంక్ యూ.